ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. మన ఫేవరెట్ అగ్ని పరీక్ష సీజన్ 1 కంటెస్టెంట్స్ కొంతమంది వచ్చారు. అలాగే ఈ సీజన్లో ఫైర్ కార్డ్స్ అని చెప్పి ఒక కొత్త ప్యాటర్న్ని ఇన్వాల్వ్ చేశారు. దీనివల్ల గేమ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒకరికి రావాల్సిన ఛాన్స్ ఇంకొకరికి రావటం, ఒకరికి రావాల్సిన పవర్ ఇంకొకరికి రావటం, ఒకళ్ళు ఎలిమినేషన్ అవ్వాల్సింది ఇంకోళ్ళు అంటే ఎలిమినేషన్ కాదు, ఏదైనా సరే సంథింగ్ ఏదో ఒక పెద్ద చేంజ్ అయ్యి జరిగే అవకాశం ఉంది. మొత్తం గేమ్ అంతా మారిపోయే అవకాశం ఉంది ఇలాంటి పవర్స్ వల్ల. సో ఎలాంటి పవర్స్ ఉంటున్నాయి అన్నది గోయింగ్ ఫార్వర్డ్ మనం చూస్తూ ఉంటాం. అలాగే జరిగిన టాస్క్లో నాకు కొంతమంది కంటెస్టెంట్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపించారు. లైక్ రాజ్ కుమార్ గారు, దీపక్, రోహిత్, అమన్. సో వీళ్ళు నలుగురు ఉన్న వాళ్ళలో ఆడిన వాళ్ళలో వీళ్ళు నలుగురు నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించారు. ఎందుకు అనిపించారు ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఎంతోమంది వస్తారని లైక్ చేయట్లా. ఫస్ట్ మీరు లైక్ చేస్తే కొత్త మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎట్టాగో లైక్ చేయరు, ఎందుకంటే మనం మొహం ఫస్ట్ టైం చూస్తాం. ఇదేంటర్ ఎట్టా ఉన్నాడు నిద్ర మొంగడానికి వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచో చూస్తున్నారు లేదు సార్, లైక్ కొట్టాలి కదా. కొట్టేసిన తర్వాత మీ పనులు ఏమైనా చేసుకోండి. సో లైక్ కొట్టండి. కొత్తగా చూసేలా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకేం చేయలేం, చెప్పలేము ఇంకా. సో స్టార్ట్ అయింది. సో నవదీప్ గారు ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ నవదీప్ గారు రాలేదు, తర్వాత నవదీప్ గారు బాక్స్ తీసుకొని వచ్చారు. సో అందులో ఫైర్ కార్డ్స్ ఉంటాయని చెప్పారు. ఆ ఫైర్ కార్డ్స్లో కొంచెం పవర్స్ ఉంటాయి. సో బ్లాంక్ కార్డ్ అని, లేదంటే ఇలా స్కిప్ రౌండ్ అని చెప్పారు కదా. సో రౌండ్ని మొత్తం స్కిప్ చేయొచ్చు. లేదంటే ఓటెపిల్ కానీ దేన్నైనా సరే ఒక పవర్ని అటు ఇటుగా మార్చేసి ఎవరైనా కెప్టెన్ అవ్వాలనుకునే, గేమ్కైనా కెప్టెన్ అవ్వాలనుకునే, ఎవరికైనా స్టార్ వచ్చినా ఏదో ఒకటి మార్చేటట్టు, ఎవరికైనా ఎల్లో కార్డు వస్తే దాన్ని రివోక్ చేసేటట్టు, ఇలాంటి పవర్స్ అన్ని ఫర్దర్గా గేమ్లో ఉండబోతున్నాయి త్రూ దీస్ కార్డ్స్. అండ్ ఈ కార్డ్స్ గెలాలంటే మీరు ఆ టాస్క్ గెలిస్తే ఈ పవర్ కార్డ్ ఇస్తారు. సో ఎవరు ఇస్తున్నారు అంటే సీజన్ 1 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్, దాని తర్వాత మన ఫేవరెట్ మెయిన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, వీళ్ళందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫైర్ కార్డ్స్లో ఫస్ట్ టాస్క్ పెట్టడానికి ఎవరు వచ్చారంటే ప్రియా గారు వచ్చారు. సో సీజన్ 1 కంటెస్టెంట్, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ప్రియా గారు వచ్చారు. వచ్చిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా 15 మంది కంటెస్టెంట్స్ని ఏమైనా అడగాలి అంటే అడుగుతావా, ఎవరు అడగాలనుకుంటున్నావు ఏంటి అంటే ఆవిడ రాజ్ కుమార్ గారిని లేపారు. ఏంటి రాజ్ కుమార్ గారు ఇక్కడ ఎవరు ది డోంట్ డిజర్వ్ టు బి హియర్ అని అనుకుంటున్నారు అని చెప్పి అడిగారు. నాకు రాజ్ కుమార్ గారు అంటే నేనేమనుకున్నానంటే ఆబ్వియస్లీ ఒక బ్యాక్ స్టోరీ ఉంది, సింపతి అనేది వర్కౌట్ అవుతుంది, సింపతితో ఏమైనా ముందుకు వెళ్ళిపోతారేమో అనుకున్నా. బట్ ఈరోజు నాకు 2 విషయాల్లో ఆవిడ ఒక రియలైజేషన్ తెప్పించారు. ఒకటి, ఆవిడ ఎంత ధైర్యవంతురాలు అని చెప్పి. అది ఎలాగా అంటే ప్రియా గారు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అడిగారో ఎవరు ఇక్కడ డిజర్వ్ కాదని మీరు అనుకున్నారో చాలామంది ఏం చేస్తారు తెలుసా, కొద్దిగా మోడ పడతారు. అంటే ఇక్కడ అందరూ డిజర్వింగ్ అయ్యండి, అలా అడిగితే ఏం చెప్తామండి, ఇక్కడ ఎవరు కాదండి, అందరు కష్టపడి వచ్చారండి, అది ఇది అని చెప్పి మెలుగు తిరుగుతారు. నేను చెప్పడానికి హెజిటేట్ చేస్తారు, ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ దానివల్ల వాళ్ళకైనా డ్యామేజ్ అవుతుంది. కానీ ఈడేమి అలా అసలు ఏమీ తడబడాల, సింపుల్గా చెప్పేశారు. ఇంకోండి అపూర్వ, ఐ డోంట్ థింక్ షీ ఈస్ డిజర్వ్డ్ అన్నట్టు. ఎందుకంటే దానికి ఆవిడ రీజనింగ్ కూడా కరెక్ట్గానే, అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడకి ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఆవిడ కరెక్ట్గానే పెట్టేశారు. ఇక్కడికి అందరూ కష్టపడి వచ్చారు, ఆవిడ కూడా కష్టపడి వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆవిడ ఏదైనా టాస్క్ ఆడాలని ఏదైనా సరే రీజన్స్ ఎత్తుకున్నారు, రీజన్స్ చెప్తున్నాను ఇదాన్ని అని చెప్పి, అది నాకు నచ్చలేదు. సో దానివల్ల నేను అనుకుంటున్నాను ఆవిడ డిజర్వింగ్ కాదు అని చెప్పి, ఇది నా ఒపీనియన్ అని చెప్పి కుండ బద్దలు కొట్టారు. ఇది ఇలాంటి చెప్పాలంటే, ఇలా ఎజిటేషన్ లేకుండా చెప్పాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు, ఏమనుకుంటారో తెలియదు, గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ దానికైనా డ్యామేజ్ జరగచ్చు అని చెప్పి మోడ పడుతుంది. అవసరం లేని విషయం, ఎందుకంటే ఇది టాస్క్ కాదు, దానివల్ల మనకేదో లబ్ధి చేకూరుతుంది, అవసరం లేని విషయం. కానీ జనాలు గమనించేది ఇదే, మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు, మీరు ఎంత నిర్మోహటంగా ఉన్నారు, మీ వరకు వస్తే మీరు ఏం చేయగలరు అన్నది గమనిస్తారు. ఆ టెస్ట్లో ఆవిడ పాస్ అయ్యారు అనిపించింది. సో ఓకే, ఈవిడకి అంటే మాటలు వచ్చు అని చెప్పి ఆడిషన్ అన్ని చూస్తే అర్థమవుతుంది. కానీ బట్ అంటే ప్రిపేర్ అయ్యి ఒక ఆడిషన్ ఇవ్వటం వేరే, ఆడిషన్కి అందరూ ప్రిపేర్ వస్తారు. కానీ ఇలా సడన్గా లేపి ఒపీనియన్ చెప్పినప్పుడు, అడిగినప్పుడు చెప్పడం వేరే. అంత ఈజీగా ఒపీనియన్స్ అన్నది చెప్పుకోరు, అంత ఈజీగా ఒపీనియన్స్ అన్నది ఫామ్ అవ్వవు. సో వాట్ ఇట్ షోస్ ఈజ్ లైక్ అబ్జర్వేషన్స్. సో నేను అందరిని అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు ఒక ఐడియా ఉంది ఇక్కడ ఎవరు డిజర్వింగ్ కాదు అన్నది కంటెస్టెంట్స్ మైండ్లో ఉండాలి. అది ఆవిడతో ఉంది. సో అడగంగానే అందుకని వెంటనే బయటకు వచ్చింది. సో నాకు ఫస్ట్ ఇక్కడే కొద్దిగా ఇంప్రెసివ్గా అనిపించారు. దాని తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ టాస్క్ స్టార్ట్ అయింది. సో ప్రియా గారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ ప్రియా గారు కూడా కొద్దిగా ఓకే పెద్ద ఫిట్టింగ్ అని వాళ్ళు అనుకున్నారు, కానీ ఆవిడ మాత్రం చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఆవిడ అపూర్వని అడిగారు. మోస్ట్ డిజర్వింగ్ ఎవరు అనుకుంటారంటే నాకు అపూర్వ గారు కూడా నచ్చారు. ఆవిడ మాట తీరు బాగుంది, అంటే ఆవిడ కూడా తడబడకుండా మాట్లాడతారు. సో ఈవెన్ ఆడిషన్లో కూడా ఆవిడ తడబడకుండా మాట్లాడారు. నేనే అని చెప్పారు. రీజన్స్ చెప్తుంది అనుకున్నారు కదా. ఏంటంటే నేను రిస్క్ చేసే ఇక్కడ ఉన్నా, ఏదైతే ఆవిడకి ఫేట్ అండ్ ఇది జరిగిందో, సో అందులో రిస్క్ చేసే ఉన్నా, నేను టాస్క్ ఆడి ఇక్కడ గెలుచున్నా. సో ఐ థింక్ నేను డిజర్వింగ్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు, పర్ఫెక్ట్గా మాట్లాడారు. సో ఉన్న కంటెస్టెంట్స్లో వీళ్ళు కొంతమంది మాటల్లో మాత్రం వీళ్ళు ఏం తగ్గేటట్టు ఏం కనిపించట్లా, బాగున్నాయి, ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత ప్రియా చాలా పెద్ద పవర్ గేమ్లో చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి రివర్స్ ద డెసిషన్. సో ఏదైనా ఒక డెసిషన్ని ఆవిడ రివర్స్ చేయొచ్చు.
సో ఎవరికైనా ఎల్లో కార్డు వచ్చింది అనుకోండి, ఆ పవర్తో ఎల్లో కార్డు డిసిషన్ రివర్స్, జడ్జెస్ డిసిషన్ కూడా రివర్స్ చేయొచ్చు. లేదంటే టీమ్ కెప్టెన్ ఎవరైనా ఉంటే ఆ డిసిషన్ రివర్స్ చేయొచ్చు. లేదంటే ఎవరైనా సంచాలక గుండి వాళ్ళు ఏదైనా డిసిషన్ ఇస్తే రివర్స్ చేయొచ్చు. ఎనీథింగ్ అని నేను అనుకుంటున్నా, ఎనీథింగ్ కెన్ బి రివర్స్డ్ అని చెప్పి ఆ పవర్ యూస్ చేసి. సో ఇది కావాలంటే టాస్క్ ఆడాలి. ఈ గేమ్ కావాల్సింది ముగ్గురు. ఆ ముగ్గురులో ప్రియ గారు ఫస్ట్ చాయిస్ ఎవరిని చూస్ చేసుకున్నారంటే ఎలాగో రాజ్కుమార్ గారిని లేపారు కాబట్టి ఆవిడ రాజ్కుమార్ గారినే చేశారు. బోల్డ్గా భయపడకుండా ఆవిడ చెప్పారు కాబట్టి అని చెప్పి సో వాళ్ళకి అర్థమవుతుంది. తోటి కంటెస్టెంట్లు గట్టి అది తెలుస్తుంది, ఇది ఈజీ కాదు అని చెప్పి ఆవిడ ఈజీగా చేసేసారు. సో రాజ్కుమార్ గారిని సెలెక్ట్ చేసుకుంటే, రాజ్కుమార్ గారిని ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆటకైనా వేటకైనా పోటీగా ఏదైనా దేనికైనా సరే సమబుద్ధి ఉండాలని చెప్పి నాతో పాటు 3 గ్రీన్స్ వచ్చిన చరణ్ ఎంచుకున్నారు. మామ ఈవిడ తెలివితేటలు చూడండి, గమనించండి, రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు చూసారా, ఎంతో తెలివిగా చరణ్ ఫిజికల్ టాస్క్ అపోనెంట్లో రాజ్కుమార్ గారికి చరణ్కి అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చరణ్ కొద్దిగా తక్కువే, నాట్ డిస్రెస్పెక్టింగ్ బట్ తక్కువే. కానీ ఆవిడ దాన్ని తక్కువలా చూపించకుండా ఎక్కువలాగా, ఆయనకి గ్రీన్స్ వచ్చినాయి కాబట్టి నాకు గ్రీన్స్ వచ్చినాయి కాబట్టి నాకు సమబుజ్జి అని చెప్పి నేను భావిస్తున్నాను కాబట్టి ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి అదొక పెద్ద విషయంగా దాన్ని ప్రజెంట్ చేశారు. ఏంట్రా ఈ తెలివితేటలు అనిపించింది. సూపర్ కదా. ఇంకో గ్రీన్స్తో మిత్రేష్ కూడా వచ్చినాయి, మరి పిలవాలా అలా అని చెప్పి వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అరే కావాలని కొంచెం తక్కువగా ఉన్నారు అని చెప్పి అనుకుంటారు. సో ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మా. సో అది తెలివితేటలే, అది దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అది నాకు చరణ్ సమబుద్ధిగా ఉంటాడు అని అనుకుంటున్నానంటే వెంటనే మనం ఫిజికల్ స్ట్రెంత్కి వెళ్ళిపోయి ఫిజికల్ స్ట్రెంత్కి వెళ్ళిపోయి ఓకే వాళ్ళిద్దరు బాడీ అలా చూస్ చేసుకున్నారు అనిపించింది. కానీ నాకు గ్రీన్స్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనగానే మనం ఆ లాజిక్ ఆలోచించాం. ఓకే సమబుద్ధి కిందే భావిస్తాం, బాగా సెలెక్ట్ చేసుకున్నారు, ఆవిడ భయపడలేదు, వెనక తగ్గలేదు అన్నట్టు ఉంటుంది. బాగుంది, ఈయన ఆలోచించినట్టు ఆవిడ ఆలోచించినట్టు బాగుంది, అలా ఆలోచించుకొని సెలెక్ట్ చేసిండే. నెక్స్ట్ చరణ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే నా అపోనెంట్ అపూర్వ. ఇక్కడ చరణ్ కూడా బాగా నచ్చాడు. చరణ్ జోక్ ఏంటంటే ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ మధ్యలో వీళ్ళిద్దరికన్నా నేను మోస్ట్ డిజర్వింగ్ అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను ఇక్కడ అపూర్వాన్ని సెలెక్ట్ చేస్తాను. సో ఆవిడ ఈవెన్ డిజర్వింగ్ కాదంది, సో ఆవిడకే డిజర్వింగ్ అనుకుంది కాబట్టి వీళ్ళిద్దరికన్నా నేను అని చెప్పి ఆయన ఒక స్ట్రాటజీతో ఆయన అపూర్వాన్ని సెలెక్ట్ చేశాడు. మొత్తం అంతా చెప్తున్నాడుగా అందరూ మాటలు గట్టిగానే ఆడుతున్నారు, అసలు మామూలుగా లేరు వీళ్ళందరూ. మంచిగానే అంటే ఇక్కడే మనం జడ్జెస్ని అప్రిషియేట్ చేస్తాము, చేయాల్సిన చోటు చేస్తాం, కంగారు పడద్దు. సో టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేశారు. టాస్క్ ఏంట్రా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్, చాలా మంచి టాస్క్, చాలా బాగా నచ్చింది నాకు. సింపుల్గా ఉంటుంది కానీ ఇందులో చాలా ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి. 2 బెలూన్స్ పెట్టారు, అక్కడ బోర్డు మీద నెంబర్స్ పెట్టారు, ఎవరి నెంబర్స్ వాళ్ళకే. సో 1 to 25 నెంబర్స్. సో ఎవరు ఏ నెంబర్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క టర్న్ వచ్చింది, ఒక నెంబర్ చూస్ చేసుకొని అన్నిసార్లు పంపు కొట్టాలి. పంపు కొట్టిన తర్వాత ఎవరి చేతులు అయితే బెలూన్ పేలిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అలా 2 బెలూన్స్ ఇద్దరు చేతులు పేలిపోయిన తర్వాత ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, మిగతా వాళ్ళు గెలుస్తారు. ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది ఏమని, పెద్ద నెంబర్లు ముందు చూస్ చేసుకోవాలని. అందరు తెలివైన వాళ్ళమే, కానీ టాస్క్ బిగినింగ్లో ఎవరికైనా అనిపిస్తుందా? ఐ డోంట్ థింక్ సో. అంత ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బెలూన్ 25 పేలిపోతే అక్కడ మనల్ని ఏమంటారు, అది ఎరిపప్ప అంటారు 25 చూస్ చేసుకుంటే. సో వీ నెవర్ నో. అందుకని గేమ్ ఎలా ఆడాలి అంటే గేమ్ ఆడుతున్న స్లోగా స్టార్ట్ చేసి మనం గేమ్ని అర్థం చేసుకొని ఆ బెలూన్ అర్థం చేసుకొని మన నెంబర్స్ని పిక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గేమ్ ఆడింది ఎవరు? రాజ్కుమార్ గారు. రెండోసారి నాకు ఇంప్రెసివ్గా అనిపించింది రాజ్కుమార్ గారు. చాలా స్ట్రాటజికల్గా ఆడారు, గేమ్ చాలా బాగా ఆడారు. మనకి ఇనీషియల్ గారే అందరూ పెద్ద నెంబర్లు సెలెక్ట్ చేసుకోవాలి అనిపిస్తుంది, కానీ లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడుండే ప్రెషర్ వేరే, అక్కడుండే ఆలోచన వేరే, అది ఎంతకు వీలిద్దో తెలియదు. గేమ్ని చాలా తెలివిగా చాలా పక్కాగా పకడ్బందీగా ఆడింది మాత్రం రాజ్కుమారి గారే. ఆవిడ క్యాలిక్యులేషన్స్ కానీ ఆవిడ ఎస్టిమేషన్స్ కానీ అన్నీ చాలా నీట్గా వర్కౌట్ అని సూపర్గా ఆడారు. ఆవిడ ఖచ్చితంగా విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఇదేదో బ్లైండ్గా అయిపోయిన ఆట కాదు, ఇది చాలా బాగా ఆడారు ఇన్ఫ్యాక్ట్. సో ఆవిడ నెంబర్స్ కూడా మీరు ఆవిడ నెంబర్ సెలక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆవిడ ఏ నెంబర్తో స్టార్ట్ చేశారు? ఆవిడ 6తో స్టార్ట్ చేశారు విత్ రెడ్. దాని తర్వాత ఆవిడ గేమ్ అర్థమైన తర్వాత 10కి వెళ్ళారు, ఒక అడుగు ముందుకు వెళ్ళారు. దాని తర్వాత ఆవిడ ఏకంగా 21కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే బెలూన్ పెద్దదైంది, సో ధైర్యంగా సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ డౌన్ అయ్యారు, ఎందుకైనా మంచిది బెలూన్ పేలిపెట్టట్టు ఉందని చెప్పి ఒక 7కి వచ్చారు. 7 తర్వాత ఏం చేశారు, మళ్ళీ 12కి వెళ్ళారు. లాస్ట్లో రిస్క్, అప్పటికి అపూర్వ ఎలిమినేట్ అయిపోయారు. రిస్క్ వచ్చినప్పుడు ఏం చేశారంటే అది చాలా కీలకమైంది, 14 నెంబర్ సెలెక్ట్ చేశారు. అది 14 నెంబర్ సెలెక్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే ఏమనుకుంటారు, ఏంట్రా ఇవిడ 14 నెంబర్ సెలెక్ట్ చేశారు, బెలూన్ చూస్తేనేమో ఆల్రెడీ పెద్దదైపోయింది పోతుంది అనిపిస్తుంది, అది రిస్క్. కానీ ఆవిడ రిస్క్ తీసుకున్నారు, ఎందుకంటే ఒక పక్కన ఇంకో సైడ్ గమనిస్తే చరణ్కి చిన్న నెంబర్స్ ఉన్నాయి. ఆవిడ మళ్ళీ అతగానే తీసుకుంటే మళ్ళీ తన వైపు రిస్క్ వస్తుంది. సో ఆ రిస్క్ అనేది ముందు తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ వర్క్డ్. ఒకవేళ కనుక ఇందులో ఏది వర్కౌట్ అవ్వకపోయినా సరే ఆవిడని మనం పిచ్చిగా చూసేవాళ్ళం, ఏంటి ఇట్లా చేశారు అని చెప్పి. కానీ ఆవిడ రిస్క్ తీసుకున్నారు, ఆవిడ స్ట్రాటజీ పెట్టారు, ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది, అప్రిషియేటెడ్, చాలా బాగా ఆడారు, సూపర్గా ఆడారు, నాకు బాగా నచ్చింది.
సో ఏదో సింపతితో వెళ్ళిపోతారని చెప్పాను కదా స్టార్టింగ్. సో ఏదో సింపతితో వెళ్ళిపోతారు, రాజ్కుమార్ గారు సింపుల్గా అయిపోతుంది, సో ఆవిడకి ఏమైనా మహా అయితే ఆడియన్స్ ఓటింగ్ వేసి పంపించేస్తారు, ఎందుకంటే అనుకున్న బ్యాక్ స్టోరీ ఉంది, లేదంటే జడ్జెస్ ఏమైనా జడ్జెస్ చాయిస్లో పంపించేస్తారు అనుకున్నాను. సో అంతమించి పెద్ద ఉండదే అనుకున్నా, కానీ లేదు, ఆవిడ అబ్జర్వేషన్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, మాటలు బాగా మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ ఉంది, టాస్క్లో ఇంటెలిజెన్స్ చూపించారు. ఎప్పటికీ మనం చూడండి ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్ స్ట్రెంత్. అది గోయింగ్ ఫార్వర్డ్ చూస్తే ఒక పర్ఫెక్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. అది ఆడియన్స్ చాయిసా లేదంటే బిగ్ బాస్ చాయిసా టీమ్స్ చాయిసా నేను చెప్పలేను, కానీ అన్నీ కనిపించాలి. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ చాలా ఇంప్రెసివ్గా అయితే నాకు కనిపించారు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. సో వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు సెలెక్ట్ చేసుకున్నారు. అపూర్వ 6, చరణ్ 7. సో దాని తర్వాత ప్రియా అంటారు 25 ఎంచుకోవచ్చు కదా అది అని చెప్పి ప్రియా పక్కన నుంచి అంటూ ఉంటారు. అప్పుడే రాజ్కుమార్ గారు 21 ఎంచుకుంటారు. ఇక్కడ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలంటే ఏ బెలూన్కి ఎన్ని దెబ్బలు పడ్డాయి అనేది కూడా చూసుకొని, ఓకే ఇక్కడ 30 పడ్డాయి, ఇక్కడ 15 అంటే నేను 15 చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చేయచ్చు, 15 సేఫ్ నెంబర్, ఒకవేళ 10 ఎంచుకొని 25 కూడా నేను చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చేయచ్చు అనేది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఏ బెలూన్కి ఎన్ని సార్లు చేస్తున్నారో క్యాలిక్యులేట్ చేసుకుంటే చూసుకోవాలి. ఇక ప్రియా గారు మధ్యలో మాట అంటారు, మా టైంలో అయితే కనుక మేము ఇద్దరం కలిసి ఒకటే చేసుకుంటే ఒకళ్ళు ఇరికిచ్చేవాళ్ళం అని చెప్పి. అలాంటి స్ట్రాటజీలు వీళ్ళు వేసుకోలేకపోతున్నారు. ఎందుకు వేసుకోలేకపోతున్నారు అంటే వీళ్ళల్లో ఇంకా బాండింగ్ రాలా, వీళ్ళల్లో ఇంకా ఫ్రెండ్షిప్ రాలా, వీళ్ళల్లో ఆ గ్రూపిజం రాదు. నాకు తెలిసి రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆటలో వీళ్ళందరూ కాంపిటీటర్స్ అని చెప్పి. సో ఎవరినైనా పొడి చేస్తారు అన్న భయం వీళ్ళకి ఉంటుంది. మేబీ 1-2 రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆటను మర్చిపోయి, ఇప్పుడే కదా టాప్ 15 ఫస్ట్ ఎపిసోడ్ మనకి. సో ఆ టైంలో ఆటను మర్చిపోయి ఏమవుతుందంటే ఫ్రెండ్షిప్స్ ఫామ్ అయిపోతాయి. ఎలా అంటే కలిసి వెళ్ళటం, కలిసి నడవటం, కలిసి తినటం, కలిసి మాట్లాడుకోవటం, కలిసి వేరే వాళ్ళ కోసం గాసిప్ కూడా ఒక టీంలో ఉన్నప్పుడు వేరే టీం కోసం మాట్లాడుకోవటం, వేరే టీం మన టీం వర్క్ కోసం మనం కూడా పట్టడం, ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు ఫ్రెండ్షిప్లు వస్తాయి. అప్పుడు మేబీ వాళ్ళలో గ్రూప్ గేమ్స్ కానీ ఈ స్ట్రాటజీలు కానీ డెవలప్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు కనిపించలే, అది నా అబ్జర్వేషన్. సో 6, 7 అని చెప్పి పెంచుకుంటున్నారు. రాజ్కుమార్ గారు 27 పెట్టగానే అందరూ కొంచెం షాక్ అయ్యారు. దాని తర్వాత స్టిల్ రాజ్కుమార్ గారు 27 పెట్టినా కూడా అపూర్వ 9, చరణ్ 10 ఏ నెంబర్లు సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళారు. వెళ్తా ఏమైంది, రాజ్కుమార్ గారు చోట 13, 15 అంత తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రియా వెంటనే రాంగ్ బెలూన్ అన్నారు. ఈ రాంగ్ బెలూన్ తీసుకుంటున్నారు ఇవిడే అనుకున్నారు, కానీ అవలా. దాని తర్వాత అపూర్వ 13 తీసుకున్నారు, ఇక్కడ బ్లూ తీసుకున్నారు, అక్కడ పేలిపోయింది. సో నెంబర్ తక్కువ తీసుకోవాల్సింది, బట్ ఆవిడ అప్పటికే తక్కువ నెంబర్లు వాడేశారు. సో తెలియదు వాళ్ళకి, మనం ఇక్కడ ఏం చేయలేం, కానీ అక్కడ ఇనిషియల్గా తెలియదు, కానీ గేమ్ జరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేసి తెలుసుకోవాల్సిన విషయం అది. గేమ్ అయిపోయిన తర్వాత ఎవడేం చెప్తారు, చిన్నపిల్లడే చెప్తారు ఫస్ట్ నువ్వు 25 తీసుకెళ్తాను. గేమ్ జరుగుతున్నప్పుడు అప్పటికప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్స్. సో వాళ్ళు అక్కడ క్యాలిక్యులేషన్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ చరణ్ 4, ఇక్కడ రాజ్కుమార్ గారు 14 తీసుకున్నారు. చరణ్ 4 తీసుకుంటే రాజ్కుమార్ గారు 14 తీసుకున్నారు. ప్రియా వెంటనే చేతులారా ఇచ్చేస్తున్నారు అనిపిస్తుంది అని చెప్పి నాకు కూడా అనిపించింది, ఎక్కువ రిస్క్ చేస్తారేమో అని చెప్పి. బట్ చూద్దాం ఏమైంది ఏంటి అని చెప్పి చూస్తే చరణ్ ఇక్కడ 5 తీసుకున్నాడు. చరణ్ కూడా అనుకుని ఉంటాడు 5తో నేను సర్వైవ్ అవుతాను, మేబీ నెక్స్ట్ దాంట్లో పేలిపోయింది, నెక్స్ట్ 2లో 3లో పేలిపోయింది అనుకున్నారు. జస్ట్ 1 నెంబర్ దగ్గర పేలిపోయింది. ఇది లక్. కొంచెం ఎంత క్యాలిక్యులేషన్ జరిగినా ఏం జరిగినా లక్. ఆ నెంబర్ కనుక సర్వైవ్ అయిపోయి ఉంటే చరణ్ నెక్స్ట్ రాజ్కుమార్ గారు 1 తీసుకున్నా కూడా సర్వైవ్ అయ్యేవాళ్ళు కాదు. అండ్ ఐఎమ్ డామ్ షూర్ 1 తీసుకునేవాళ్ళు కాదు. సో జస్ట్ మిస్ అంతే. సో ఆవిడకి ఆ అదృష్టం కూడా అన్నది తోడైంది. సో అదృష్టం కూడా ఉంది. మిగిలింది ఏంటంటే మనం చూడండి అదృష్టం కూడా చూస్తే ఫిజికల్ స్ట్రెంత్ ఒక్కడ చూడాలి. చూద్దాం, లెట్స్ సీ. సో రాజ్కుమార్ గారు గెలిచారు. శ్రీముఖి గారు అగ్ని పరీక్ష సీజన్ 2లో మొట్టమొదటి టాస్క్ గెలిచింది రాజకుమారే అని చెప్పి ఆవిడ కొంచెం ఎత్తి అని చెప్పి కొంచెం సెలబ్రేషన్ చేసి, సో ఆవిడకి కార్డు ఇచ్చారన్నమాట. ఏంటి అదే చెప్తాను, మర్చిపోయాను నేను. ఇట్స్ వర్త్ టేకింగ్ రిస్క్. 14 తీసుకోవటం ఏదైతే ఉందో జింగ్ అమేజింగ్ అది అని చెప్పి చెప్పుకున్నారు. నాకు కూడా అంటే చరణ్ నెక్స్ట్ నాకు అనిపించింది 1-2లో పేలిద్ది అని చెప్పి. 14 తీసుకున్న తర్వాత చరణ్ వెంటనే 1-2 అయితే తీసుకోడు. సో ఆబ్వియస్గా ఎక్కువ నెంబర్ తీసుకుంటే అక్కడ పేలిపోద్ది అనుకున్నాను అని చెప్పి ఆవిడ క్యాలిక్యులేషన్ చెప్పారు. ఎంత క్యాలిక్యులేషన్ ఎట్టండి చెప్తున్నా కూడా కొంచెం అదృష్టం అనేది ఉండాలి. సో అందుకని దీని క్యాలిక్యులేషన్కి అక్కడ జడ్జెస్ పెద్దగా పట్టించుకుని నాకు అనిపించలే. దాని తర్వాత మర్యాద మనీష్ వచ్చాడు. సెకండ్ ప్రియా గారి తర్వాత మర్యాద మనీష్ వచ్చాడు. సో నవదీప్ ఏదో పని ఉందని చెప్పి అర్జెంట్గా వెళ్ళిపోయారు. సో తినకి గేమ్కి కావాల్సింది 3. హేమంత్ నుంచే నేను పిచ్చింగ్ చేసుకుంటానని చెప్పి ఉంచున్నాడు. నాకు హేమంత్ భలే నచ్చాడు నిజంగా. ఇది ఎందుకు చెప్పనా, జనరల్గా ఇలాంటి అవకాశాలు రావు. అవకాశాలు ఎప్పుడు మనల్ని ఎత్తుకుంటారో, మనం అవకాశాలను గ్రాప్ చేసుకోవాలి. అక్కడ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నాం, అది గెలిచామో ఓడామన్నది సెకండరీ. ముందైతే అవకాశాన్ని మనం తీసుకోవడానికి మనం స్టాండ్ తీసుకుంటాం చూస్తారా, అది సూపర్ అటెంప్ట్. అతను చాలా తెలివిగా నుంచోలేదు. తనకు అవకాశం కావాలి, ప్రూవ్ చేసుకోవాలని తపన ఉంది. నుంచున్నాడు. వెంటనే ఐ వాంట్ పిచ్ అన్నాడు. నాకు ఆపర్చునిటీ కావాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆపర్చునిటీస్ వచ్చాయి. సో నేను ఆపర్చునిటీ వదులుకోవాలనుకోవట్లేదు. సో నేను ఆడతా అన్నాడు. వెంటనే మనీష్ కూడా, అతను కూడా కంటెస్టెంట్ కాబట్టి ఇట్లా ఎవరైనా చేయగానే ఇంప్రెస్ కనిపిస్తే వచ్చే అన్నాడు. వచ్చేసారు. దాని తర్వాత మనీష్
ఇక్కడ ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అన్నారో చాలామంది ఎస్ అన్నారో ఐ వాంట్ యూ టు ప్రూవ్ దెమ్ రాంగ్ కమాన్ గాయత్రి అని చెప్పి గాయత్రిని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఏమైందిరా అంటే నాకు తెలిసి అనుకోవటం, ఎట్లాగైతే ప్రియా గారు ఇక్కడ రాజకుమారి గారిని క్వశ్చన్ అడగడం జరిగిందో అట్లాగే ఇక్కడ కూడా మీలో ఎవరు ఇక్కడ ఉండటంలో ఎలిజిబుల్ కాదు అని అనుకుంటున్న టాప్ 15కి ఎలిజిబుల్ కాదు అనుకుంటున్నారంటే మెజారిటీ ఆఫ్ దెమ్ గాయత్రి పేరు చెప్పుకుంటారు. గాయత్రి పేరు చెప్పడం వల్ల అందుకని దీనికి గాయత్రికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ మిమ్మల్ని అనుకుంటున్నారు కదా, సో ఐ వాంట్ టు ప్రూవ్ ద రాంగ్, వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేయాలి అని చెప్పి మీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చాడు. అది మనకు కట్ చేశారు. సో అందుకోసం చెప్పి మనకు కనిపించలేదు అది, అంతే కట్ చేస్తారు కొంచెం. అంటే నిన్నటి ఎపిసోడ్కే కొంచెం వాళ్ళకు కూడా తెలిసిందిగా, ముందే చూసుకుంటారు కదా ఈ ఎపిసోడ్ తేడా కొట్టిద్ది మనకు అని చెప్పి టెలికాస్ట్ అప్పుడు. సో కొంచెం కట్ చేసుకుంటారు ఆబ్వియస్గా. థర్డ్ వచ్చేప్పటికి గోడ మీద పిల్లి గోపి, గోడ మీద పిల్లిలో ఉంటారు, ఏ ఒపీనియన్ ఉండదు. సో వాళ్ళ రియాలిటీ బయటికి రావాలి అని చెప్పి దీపక్ని సెలెక్ట్ చేసుకున్నారు. వెనకాల తెలుసు గోడ మీద పిల్లి అంటే టీం చెప్పి పంపించుంటారు. టీం ఏదో ఒక రీజన్ చెప్పి తీసుకురావాలి అని చెప్పి వీళ్ళ చేత ఈ కాంబినేషన్ ఆడిపించాలని చెప్పి కూడా వాళ్ళు అనిపించి ఉండొచ్చు. ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చు. అంటే ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి కంటెస్టెంట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకునే దగ్గర ఉంటే వీళ్ళ అవకాశం, కంటెస్టెంట్స్కి అవకాశం వస్తే వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే దట్ వీ డోంట్ నో. సో ఇదేంటి గేమ్ చేంజింగ్ పవర్ అంట. సో ఇక్కడ ఒక ఫిష్లు ఉన్నాయి, ఫిష్ పేపర్స్ ఉన్నాయి. గాయత్రి వచ్చేపాటికి పింక్, హేమంత్ వచ్చేపాటికి బ్లూ, దీపక్ వచ్చేపాటికి ఎల్లో. సో ఫిష్ ప్యాన్స్ అని చెప్పి ప్యాన్స్ పెట్టారు, పెనాలు పెట్టారు, బయట కాగితాలతో చేపల షేప్లు పెట్టారు. సో అక్కడ విసనకర్ర కూడా పెట్టారు, జపనీస్ విసనకర్ర, మామూలు విసనకర్ర కూడా కాదు, జపనీస్ విసనకర్ర. సో దాంతో కొంచెం ఊపుకుంటా వాళ్ళ కలర్ ఏవైతే ఫిషెస్ ఉంటాయో వాటిని తీసుకెళ్ళి ఆ ప్యాన్లో వేయాలి. సో చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ దోల తీరిపోద్ది, కొంచెం బాగానే ఫిజికల్గా మంచి యాక్టివిటీ అవుతుంది ఇది. అలాగే ఇందులో స్ట్రాటజీస్ ఆబ్వియస్గా ఉంటాయి, ఎందుకంటే వేరే కలర్ పేపర్స్ అందులోకి వెళ్తాయి కాబట్టి మనం వాళ్ళని చెడగొడుతున్నాం అని చెప్పకుండా, ఇప్పుడు నా కలర్ పేపర్ మీ దాంట్లో పడింది అనుకోండి, నేను మీది చెడగొట్టట్లా, నా పేపర్ని నేను బయటకు తెచ్చుకుంటున్నాను అని చెప్పి ఊపితే మీ పోతే నాది బయటకు వస్తుంది. సో మీకు నష్టం జరిగిద్ది. అలాంటి స్ట్రాటజీ ఉంటుంది ఆబ్వియస్గా, వినంగానే అర్థమవుతుంది మనందరికీ, ఓకే ఓ స్ట్రాటజీ ఉంది, ఏం చేస్తారేంటో చూద్దాము అని చెప్పి. సో ఏం జరిగింది ఇక్కడ, హేమంత్ వచ్చి దీపక్ దాంట్లో విసిరాడు. దీపక్ అన్నీ బ్రో లోపల విసిరేస్తున్నావు అయ్యి అన్నాడు. హేమంత్ ఇలా విసరచ్చా దీపక్ దాంట్లో, ఇది ఫెయిరా అంటే ఇది ఖచ్చితంగా ఫెయిరే, ఇది గేమ్, ఇందులో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అలాంటి రూల్స్ ఏం లేవు. తన ఫిష్ ఇప్పుడు నిజాయితీగా ఆలోచించుకున్న తన ఫిష్లు అందులో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకునే క్రమంలో అయినా సరే తను వాటిని విసరచ్చు, తప్పులేదు. ఈవెన్ తను ఒక పద్ధతి ఒక ఏమంటారు ఒక స్ట్రాటజికల్గా తన అవతల వ్యక్తిలో ఉన్న అవతల ప్యాన్లో ఉన్న అవతల ఎక్కువ ఉన్నాయి వాళ్ళ ఫిషెస్ పేపర్స్ని బయటికి పంపించేయడానికి అది చేసినా కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇందులో తప్పుపడడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏం లాజిక్ అంటే, ముగ్గురు ఆడుతున్నాం అనుకోండి ఇలాంటి టాస్క్, ఎప్పుడైనా ఒక ఇద్దరు ఇలాగ స్ట్రాటజికల్గా ఆడితే, ఒక వ్యక్తి మాత్రం ఇలాంటి స్ట్రాటజీలో ఆడను, నేను నా గేమ్ నేను ఆడుకుంటా అని కూర్చుంటే ఆ వ్యక్తి గెలిచినా ఓడినా ఆ వ్యక్తికి పేరు వస్తుంది. ఎందుకంటే ఏం పేరు వస్తుంది అంటే నిజాయితీగా ఆడాడరా అని. ముగ్గురు ఇట్లాంటి స్ట్రాటజీలు అప్లై చేసుకుని ముగ్గురు కొట్టుకున్నారనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే ఎవరైనా ఇద్దరు నిజాయితీగా ఆడతా ఒక వ్యక్తి మాత్రమే స్ట్రాటజీ అప్లై చేసి ఆ ఫిష్ పేపర్స్ని బయట తీసి ఎన్ని చేస్తే ఆ వ్యక్తికి కూడా పేరు వస్తుంది, అబ్బా బుర్ర వాడాడు స్ట్రాటజీ వాడాడు అని చెప్పి. సో ఇట్స్ ఆల్ మెజారిటీ ఎటుంటే అటు కాకుండా ఎవరైతే ఒక సైడ్ ఉంటారో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. మన బ్రెయిన్స్ అలా వర్కౌట్ అవుతుంది. అంటే అటు ఎక్కువ మంది ఉండేప్పటికి ఇటు ఒక్కడు ఉండేప్పటికి ఆటోమేటిక్గా మనం ఒక్కడి మీద ఫోకస్ చేస్తాం, ఒక్క డిసిషన్ మీద ఫోకస్ చేస్తాం. ఎందుకంటే ఒంటరి వాడు అయిపోయాడు కదా. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఒంటరి వాళ్ళు ఉంటారో వాళ్ళు గెలాలి, అరే వాళ్ళు ఒక్కళ్ళు అయిపోయారు, వాళ్ళ నిజాయితీ ఉంది అని వాళ్ళ వైపు వెళ్ళిపోతాం. ఈవెన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మ్యాచ్లో ఏమైనా జరిగితే, పెద్ద టీం చిన్న టీం జరుగుతుంటే, ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే జరుగుతుంటే జింబాబ్వే గెలాలి, గెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అదే జింబాబ్వే ఇండియా మీద ఆడితే గెలాలనుకో కోరుకోం. అంటే మన మీద ఆడినప్పుడు అట్లాంటి ఆలోచనలు ఉండవు, మనం చూస్తున్నప్పుడు ఉంటే మాత్రం మనం అట్లా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఆబ్వియస్గా వాళ్ళిద్దరూ అట్లా తీసేస్తూ ఉన్నప్పుడు అరే పాపం దీపక్రా అనిపిస్తుంది. కానీ అలా అని చెప్పి వాళ్ళు రాంగ్ అంటే కాదు. అక్కడ గాయత్రి కానీ లేదంటే హేమంత్ కానీ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళవి రైటే, కానీ మనకి అట్లా అనిపిస్తాయి అనమాట. సో మొత్తానికి ఏం చేశారంటే, ఫస్ట్ హేమంత్ దీపక్ దాంట్లో పెట్టాడు, దాని తర్వాత గాయత్రి దాంట్లో కూడా కొట్టినట్టున్నాడు. సో గాయత్రి తను వేసుకుంటున్నట్టు అనిపించింది. నాకైతే గాయత్రి ఫస్ట్ చూసినప్పుడు చాలా ఎక్కువ తన దాంట్లో పడుతూనే అనిపించింది. దీపక్ మాత్రం ఎవరి దాంట్లో చేయబెట్టకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు. కాకపోతే హేమంత్ ఇట్లాంటి చేసినప్పుడు దీపక్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ టాస్క్ తర్వాత దీపక్ నేర్చుకోవాల్సింది, హేమంత్ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి, నువ్వు కూడా చేస్తే తిరిగి చేసే ఇమీడియట్గా తను మొత్తం లేపారు అయిపోతుంది. లేదు అంటే కనుక నేను నిజాయితీగా ఆడతానంటే కనుక నీ ఆట నువ్వు కంటిన్యూ చేయి. నువ్వు ఆ పర్సన్ ఇగ్నోర్ చేసి నీ ఆట నువ్వు కంటిన్యూ చేసుకుని నువ్వు గేమ్ ఇచ్చేసుకో. అంతేగాని నువ్వు ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే నీ టైం లూజ్ అవుతుంది. నువ్వు ఆగిపోయి నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టడం వల్ల, నువ్వు ఆగిపోయి క్వశ్చన్ చేయడం వల్ల అక్కడ నీకు పెద్ద వచ్చేదే ఉండదు. సో ఇది నేర్చుకోవాలి దీపక్.
నీ నిజాయితీగా ఆడుకొని నీ ఆట కంటిన్యూ చేయి, నేను తీయను, నా ఆట నేను ఆడుకున్నా, ఆపద్దు నీ ఆట, నువ్వు చేసుకో. లేదంటే నువ్వే నష్టపోతావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు నష్టపోతావు, నువ్వు గెలవు, పైగా నీకు పెద్ద ఉపయోగం ఉండదు. సో అది తను నేర్చుకోవాలి. సో మొత్తానికి గేమ్ అన్నది హేమంత్ స్టార్ట్ చేసిన తర్వాత గాయత్రి ఏం చేసిందంటే లాస్ట్కి వచ్చేప్పటికి గాయత్రి గారు కూడా దీపక్ దాంట్లో కొట్టారు. ఎందుకంటే ఆవిడ కనిపించింది హేమంత్ దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, కనిపిస్తున్నాయి విజిబుల్గా. వేరే దీపక్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. సో వెంటనే ఆవిడ కొట్టారు. సో కానీ ఇక్కడ ఆవిడ మిస్టేక్ చేశారు. దీన్ని పెద్ద విషయం చేస్తారేమో, దీన్ని పాయింట్అవుట్ చేస్తారు. వేరే వాళ్ళు అయితే పాయింట్అవుట్ చేయడం, ఎల్లో కార్డ్ ఏదైనా ఇష్యూ చేయడం ఏదైనా చేసేవాళ్ళేమో. మరి గాయత్రి అయ్యేపటికి ఇంకా చేయలేదేమో నాకు అనిపించింది. ఏంటంటే బదర్ వచ్చిన తర్వాత కొట్టారు ఆవిడ. బదర్ వచ్చిన తర్వాత కొట్టారు 2-3 ఒక నిమిషం ఉండండి, సారీ. సో బదర్ వచ్చిన తర్వాత కొట్టారు. బదర్ వచ్చిన తర్వాత 2-3 ఎగిరిపోయినాయి. సో దీపక్ దాన్ని క్వశ్చన్ చేస్తాడు, క్వశ్చన్ చేయాలి. బట్ దీపక్ నిజాయితీగా ఆడదాం అనుకున్నాడు. నేను ఇట్లాగే ఆడతా, ఏం జరిగినా సరే తన నిజాయితీ మీద తను ఉంచున్నాడు. సో మొత్తం లెక్కేశారు. అక్కడ ఏమైనా గాయత్రికి చెప్తారనుకున్నా, ఎందుకు నువ్వు బజార్ తర్వాత కొట్టావు, అలా కొట్టకుండా ఉండాల్సిందని చెప్పి 2-3 వెనక్కిస్తారనుకున్నా. బట్ లెక్కేసిన తర్వాత ఏమైందంటే గాయత్రి కన్నా 3 చేపలు దీపక్ ఎక్కువ ఉన్నాయి. సో నిజాయితీగా ఆడి నిజాయితీగా గెలుచుకున్నాడు. సో సూపర్, ఫెంటాస్టిక్, చాలా బాగా ఆడావు. స్టాండ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వేమనుకుంటున్నావో నువ్వు దానికి కమిట్ అయి ఉండాలి. వాట్ ఎవర్ ద రిజల్ట్ మేబీ, నువ్వు గెలువు, నువ్వు ఓడిపో, నేను ఇది అనుకుంటున్నాను, ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్, లేదా ఇది నా స్టాండ్ అని అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దానికి నుంచోవాలి. ఈరోజు దీపక్ అలా నుంచొని చూపించాడు. ఎవరి చేత అయితే లేదు నువ్వు స్టాండ్ నువ్వు మార్చుకుంటున్నావు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నా, రెడ్డిస్తున్నా అని చెప్పిన బిందు మాధవ్ గారి చేత ఈరోజు అప్రిషియేషన్ తీసుకున్నాడు. నువ్వు ఆ రోజు ఇలా మాట్లాడావు, కానీ ఈరోజు నేను నిజాయితీగా ఆడతానని చెప్పి మిగతా ఇద్దరు నీ తోటి కాంపిటీటర్స్ నిన్ను ఇలా చేసినా కూడా నువ్వు నీ స్టాండ్ మీద నుంచున్నా చూసావా, నిన్ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఆవిడ నుంచొని చప్పట్లు కొట్టారంటే ఇది దీపక్ సక్సెస్, ఒక నిజాయితీకి దక్కిన బహుమానం ఇది. ఇలా ఉండాలి. దీస్ ఆర్ సమ్ ఇన్స్పిరేషన్స్. మన ఏదైనా స్టాండ్ తీసుకుని దాని మీద నుంచోవాలి, తడబడకూడదు, కలబడకూడదు, జరగకూడదు మన స్టాండ్ నుంచి. బాగుంది, బాగా ఆడాడు అనిపించింది. ఈవెన్ ఓడిపోయినా కూడా నేను దీపక్ నీ గేమ్లో పొగిడేవాడిని. మనం అనుకున్న దానికి కట్టుబడి ఉన్నాడు, మంచిది అని చెప్పి. కొన్నిసార్లు కొంతమంది దీన్ని ఇంకోలా కూడా చూడొచ్చు, అరే నువ్వేంట్రా నిజాయితీ నుంచి ఏం పీకో, నువ్వు గెలిచావా అని చెప్పి. బట్ ఇందులో ఏమొస్తుందంటే ఒక సుకూన్, శాంతి. నేను ఓడిపోయినా సరే నేను ఎవరిని ఏం చేయలేదు, నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలి, నా గేమ్ నేను ఆడుకున్నా అన్న ఒక మనశ్శాంతి. ఏంది ఇది, ఏంటో 4 రోజులు ఇల్లు పెట్టుకు ఏ వస్తుంది. బిందుమాది గారు నిజాయితీగా ఆడాలనుకున్నాడు, అలానే ఆడాడు. ఈ స్టూడ్ ఫర్ హిస్ గ్రౌండ్ అని చెప్పారు. సో బాగా ఆడాడు. ఈ డిడెంట్ టచ్ ఎనీబడి, ఇట్ టేక్స్ లాట్ టు స్టాండ్ ఫర్ వాట్ యూ యాక్చువల్లీ బిలీవ్ ఇట్ అని చెప్పి ఆవిడ నుంచొని చప్పట్లు కొట్టి. సో చూసారా ఎంత మారిపోయిందో చేంజ్. ఈ చేంజ్ని కోరుకోవాలి. సో మన ఆడిషన్లో మనల్ని ఎవరైతే తప్పుపట్టారో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, దాన్ని మళ్ళీ రివోక్ చేసుకోవడానికి ఏ కంటెస్టెంట్ అయితే ట్రై చేస్తాడో ఆ కంటెస్టెంట్ బాగా గుర్తుండిపోతాడు, అటు ఆడియన్స్కి కానీ ఇటు జడ్జెస్కి కానీ. సో దీపక్ అలాంటిది ఒకటి తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చింది ఏంటంటే స్కిప్ ద రౌండ్ కార్డ్. సో ఏదైనా రౌండ్ వస్తే తను స్కిప్ చేయొచ్చు అనమాట. దీని తర్వాత థర్డ్ కార్డ్ ఏంటిది, పవర్ఫుల్ కార్డ్. కళ్యాణ్కి భయంకరమైన ఎలివేషన్ వేశారయ్యా, బాగుంది, సూపర్గా అనిపించింది. చాలా అంటే బాగుంటుంది. అంటే ఒక కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష ఇది ఏదైతే షో ఉందో ఆ షోకి వచ్చి అక్కడ ఆడిషన్ ఇచ్చి, అక్కడ జడ్జెస్ని మెప్పించి, ఆడియన్స్ని మెప్పించి, బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి అక్కడ అంతమంది సెలబ్రిటీస్, అంతమంది కామనర్స్ మధ్యలో పోటీపడి ఆ టైటిల్ గెలుచుకొని మళ్ళీ ఏ షోతో అయితే తను స్టార్ట్ చేశాడో ఆ షోకి అసలు గెస్ట్గా వచ్చి ఆ కప్పు ఏదైతే గెలుచుకున్నాడో దాన్ని పట్టుకొని వచ్చి వాళ్ళ చేత పొగిడించుకోవడం అంటే ఏదో సాధించామన్న గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. సో అసలు తను రావటం, ఆ ట్రోఫీ తీసుకొని రావటం, నెక్స్ట్ శ్రీముఖి గారి ఇంట్రడక్షను, ఆ ఎలివేషను, ఆ సాంగ్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి పండగ భయంకరంగా అనిపిస్తుంది. కాకపోతే నాకు ఎక్కడొకే ఒక చిన్న లోట్లాగా అనిపించింది. అక్కడ ఎట్టగా నవదీప్ గారు లేరు కదా, మనడు ఎట్టగా వినరే కదా, అక్కడ కూర్చోబెట్టేది తీసుకెళ్ళి బాగుండేది. వినరే కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అదర్వైజ్ డిఫరెన్స్ ఏముంది? ఆ విన్నింగ్కి మనం ఒక ఇవ్వాలి కదా ఒక వాల్యూ. సో దట్ ఈస్ ద వాల్యూ, దట్ షేర్ ఈస్ ద వాల్యూ. అండ్ టెంపరీ కదా, నాట్ యాజ్ అ పర్మనెంట్. మేబీ ఫ్యూచర్లో పర్మనెంట్ అవుతుందేమో, యు నెవర్ నో. ఫ్యూచర్లో కళ్యాణ్ వచ్చి అక్కడ కూర్చొని అగ్ని పరీక్ష జడ్జిగా కూర్చొని ఆడిషన్ తీసుకొని మిగతా కాంబినేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడేమో. ఐ హోప్ సో, లెట్స్ సీ. సో బిందుమాధవ్ ట్రోఫీ తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ ఫుల్ ఎలివేషన్ ఇచ్చారు శ్రీముఖి గారు. బిందుమాధవ్ గారు ఇది నా డ్రీమ్ అని చెప్పి అది ఎక్కడితో ఆగిపోద్ది అని చెప్పి ఏడుస్తూ ఉన్నావు. సో ఆగిపోద్ది అని ఏడుస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు గెలుచుకోవచ్చు, సెలబ్రిటీ అవ్వాలని కోరుకున్నావు. టుడే యూ కేమ్ యాజ్ అ సెలబ్రిటీ, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి బిందుమాధవ్ గారు కూడా మంచిగా ఇచ్చేశారు. అభి గారు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. నెక్స్ట్ కళ్యాణ్ చెప్తున్నాడు, నేను రావడానికి చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే పర్మిషన్స్ కానీ ఏవి కానీ తన జాబ్ చేస్తున్నాడు కదా, ఆ జాబ్లోంచి
అవన్నీ చెప్పుకుంటా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి వెంటనే. ఇక్కడే నేను ఇట్లా వచ్చాను, ఇక్కడే డ్రమ్ ఎత్తానని, ఇక్కడే శ్రీముఖ్ గారిని చూశానని వెంటనే ఆ మెమరీస్ మొత్తం వస్తాయి కదా, అదొక ఫీలింగ్ వస్తుంది, తెలియని ఫీలింగ్. దాని తర్వాత కళ్యాణ్ ఎంతమందికి సీజన్ 10 విన్ అవ్వాలని ఉంది అని చెప్పి అడిగారు. సో అందరూ ఆబ్వియస్గా ఎత్తుతారు. నేను అడిగిన క్వశ్చన్కి నాకు నచ్చిన విధంగా ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అని చెప్పి, ఏంటంటే బిగ్ బాస్ నేను ఈ టోఫీ ఏదైతే ఉందో అది ఇస్తా, దాన్ని పట్టుకొని మీరు ఒక విన్నింగ్ స్పీచ్ ఇవ్వచ్చు అని చెప్పారు. ఇక్కడ కళ్యాణ్ గాయత్రికి అడిగారు బిగ్ బాస్కి ఎందుకు అని చెప్పి. ఎవరెవరు ఏం చెప్పారు, నాకు ఏం చెప్తారు బిగ్ బాస్ దేనికంటే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంట. ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ బాగా అనుకుంటా టు ఇన్స్పైర్ పీపుల్, వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. జనాలు నా కాన్ఫిడెన్స్తో విన్ అవ్వాలి అని చెప్పి అపూర్వ ఎవరు ఇంకొకరు చెప్పారు నా కాన్ఫిడెన్స్తో విన్ అవ్వాలి అని చెప్పి. దాని తర్వాత సరే ఎంతమందికి ఇక్కడ యాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. దీంతో 15th వీక్ ఫినాలే, ఇక్కడ మిత్రేష్ ఉంటున్నారు 15th వీక్ ఫినాలే. సో ఒక సైడ్ ఏమో టికెట్ టు ఫినాలే వీక్కి వెళ్ళేది, ఇంకో సైడ్ ఏమో ఒక మూవీ ఆఫర్. నువ్వు ఏం చూస్ చేసుకుంటావు అంటే ఇక్కడ మిత్రేష్ ఇచ్చిన ఆన్సర్ వా అన్న అని అనిపించింది. చాలా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ రాంగ్ అనిపించింది. అంటే ఒకవేళ తను కనుక కొత్త డైరెక్టర్ అయితే నేను మూవీ చూస్ చేసుకోను, నేను బిగ్ బాస్ చూస్ చేసుకుంటా. ఒకవేళ సందీప్ రెడ్డి వంగ, రాజమౌళి అలాంటి వాళ్ళు అయితే కనుక, అలాంటి పెద్ద వాళ్ళు అయితే కనుక నేను ఖచ్చితంగా మూవీ చూస్ చేసుకుంటా అన్నాడు. అంటే నాకు రాంగ్ అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్. అంటే చిన్న డైరెక్టర్లు సక్సెస్ కొట్టి పెద్ద డైరెక్టర్ రావలేదా? సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగ అక్కడేమి 10 సినిమాలు కొట్టి అవ్వలేదు కదా, ఫస్ట్ సినిమాతో కొట్టాడు. సో నీకు వచ్చే డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా ఆయన సందీప్ రెడ్డి వంగ కాదని నీకు ఎలా తెలుసు? అవుతాడేమో. నీ గోల్ ఏంటి ఇక్కడ? ఇది టెస్ట్ చేసేది మనల్ని టెస్ట్ చేసేది. నీ గోల్ ఏంటి? సినిమాలా? నీ గోల్ బిగ్ బాసా? ఇక్కడ రాజమౌళి తీసినా, సందీప్ రెడ్డి వంగ తీసినా, ఆనంద్ గడ్ వచ్చి తీసినా నీ గోల్ సినిమా అయితే నీకు సినిమా ఆఫర్ వచ్చింది వచ్చేయచ్చు. లేదు నా గోల్ బిగ్ బాస్, దాని తర్వాత సినిమాలు త్రూ బిగ్ బాస్ నేను సమ్ కెపాసిటీ సంపాదించుకొని, సమ్ నేమ్ సంపాదించుకొని నేను దాని తర్వాత సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని ఇక్కడ ఎవరున్నా సరే నీ గోల్ బిగ్ బాసే అంతే. అండ్ పీపుల్ యాజ్ ఎ ఆడియన్స్గా, రివ్యూర్ ఏం పక్కన యాజ్ ఆడియన్స్గా నేను ఎవరైతే బిగ్ బాస్ ప్రయారిటీ ఇస్తారో, బిగ్ బాస్ అంటూ ఉంటారో, కప్పు అంటారో వాళ్ళు నాకు బాగా నచ్చుతారు, బిగ్ బాస్లో వాళ్ళు ఉండాలని కోరుకుంటారు. అలా అని చెప్పి మూవీస్ అని చెప్పి వెళ్ళిపోతే నేను వాళ్ళని తిట్టుకోను, దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. వెళ్ళిపోవచ్చు, దాన్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా నీ గోల్ మూవీసే కాబట్టి నీకు ఇక్కడికి వస్తుంది కాబట్టి నువ్వు జంపు కొట్టే, సింపుల్. బట్ నాకైతే ఆన్సర్ నచ్చలా. మీకు ఏమనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. దాని తర్వాత అమన్ అడిగారు. అమన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్క విషయం ఏంటంటే, అమన్కి నాకు ఎందుకో కావాలి కొంచెం ఎక్కువ ఎలివేషన్లు వేస్తున్నారేమో అనిపిస్తుంది. మాడుతున్నాడు, మంచి వ్యక్తి, సూపర్గా మాట్లాడుతున్నాడు, చలాకితనం ఉంది, అన్నీ ఉన్నాయి, అబ్బో ఆఫ్ ద సిల్ కూడా ఇంకొన్ని విన్నాను, దట్స్ ఓకే. కానీ కొద్దిగా ఎక్కువ ఎలివేషన్స్, కొద్దిగా ఎక్కువ ఇంపార్టెన్స్, కొద్దిగా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారేమో. అసలు ఓజీ మ్యూజిక్లు, ఆ మ్యూజిక్లు, ఈ మ్యూజిక్లు వేసారు అనిపిస్తుంది నాకు. నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా అన్న విషయం చెప్పండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నారు కొంతమందిని, నాట్ ఓన్లీ అమన్, కొంతమందిని చేస్తున్నారు. అందులో అమన్ ఎక్కువగా కనిపిస్తున్నాడు నాకు. అమన్ ఏం చెప్పాడు, వై నాట్ మీ, నేను ఎందుకు కాదు, ఎందుకంటే ఐ వర్త్ ఇట్, నేను యాక్ట్ చేస్తా, నేను పర్ఫామ్ చేస్తా, నేను ఎంటర్టైన్ చేస్తా, నేను ఫిజికల్ టాస్క్ ఆడతా, నేను ఎవ్రీథింగ్ చేస్తా అంటే సరే అని చెప్పి, సో నేను వర్త్ బిగ్ బాస్ కనంగానే కళ్యాణ్ అమ్మని సెలెక్ట్ చేశారు. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ నాకు అగైన్ అంత మ్యాచ్ అవ్వదు అని, దట్స్ ఓకే, సెలెక్ట్ చేశారు, అదే నాకు అర్థం కాదు. సో ఇవన్నీ కొంచెం వాళ్ళకి ఏదైనా ఉండొచ్చు కానీ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ ఇట్, బట్ సెలెక్ట్ చేశారు. సీజన్ 10 విన్ అయితే నీ స్పీచ్ ఏంటి అన్నాడు. వెంటనే ఒక స్పీచ్ ఇచ్చాడు, బాగుంది, నాకు నచ్చింది. సో వెంటనే స్పీచ్ ఇవ్వటం అంటే కూడా అంత ఈజీ కాదు. స్పీచ్ ఏమి ఇచ్చాడంటే, ఆడియన్స్ మీరు లేకుండా నేను లేను, ఇక్కడ ఈ ట్రోఫీ అన్నది మీకే అంకితం చేస్తున్నా, ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా, ప్రతి క్షణం ఎంటర్టైన్మెంట్ చేస్తానే ఉంటా, నేను అసలు నా జీవితం మీకే అంకితం, మీకోసమే అని చెప్పి కూర్చున్నాడు. కింద నెత్తరికి మరి ఏదో ఓజీ మ్యూజిక్ రేలారా ఏదో ఒక పెద్ద ఎలివేషన్ మ్యూజిక్ గట్టిగా వేశారు. సో అసలు సౌండ్స్, అది జడ్జెస్ ఎక్స్ప్రెషన్స్ అసలు మామూలుగా లేదు. నిజంగా గెలిచిన ఆ బిల్డప్ అన్నది అక్కడ క్రియేట్ చేశారు. ఎక్కువ ఒక ఎఫెక్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్కి అమంది. దాని తర్వాత వీళ్ళకి ఇచ్చేది ఏంటంటే బ్లైండ్ కార్డ్, ఇప్పుడు జరగబోయే టాస్క్. ఆ బ్లైండ్ కార్డులో కళ్యాణ్ ఎవరిని సెలెక్ట్ చేశాడు, అమన్నే సెలెక్ట్ చేశారు. దాని తర్వాత బిందు మాధవ్ గారు మిథిలేష్ని సెలెక్ట్ చేశారు. దాని తర్వాత అభిజిత్ గారు రోహిత్ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ అభిజిత్కి మీరు గమనిస్తే జడ్జెస్కి ఒక్కొక్కరికి ఒక ఫేవరెట్ ఉన్నారు, నేను తప్పుపట్టను. ఫేవరెట్స్ ఉండటం వేరు, ఫేవరెటిజం చూపించడం వేరు. నీకు ఫేవరెట్స్ ఉండొచ్చు, యాజ్ ఎ జడ్జిగా నీకు ఫేవరెట్ ఉండొచ్చు, కానీ యాజ్ ఎ జడ్జిగా నువ్వు ఫేవరెటిజం చూపించొద్దు. సో ఫేవరెట్స్ అయితే ఉన్నారు, అది క్లియర్గా తెలుస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నారని చెప్పి అర్థమవుతుంది.
సో ఎక్కువ అభిజిత్కి నాకు ఎందుకో రోహిత్ కొంచెం ఆ పుష్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. బలెంటోలు సెలెక్ట్ చేశారు ముగ్గురిని. ఇది కదా మజా వచ్చే టాస్క్. ఎందుకంటే మిథిలేష్కి కొంచెం బాడీ ఉంది, రోహిత్ ఇనిషియల్గా కనిపించలేదు, కానీ మొన్న ఎన్ని పెట్టుకున్నప్పుడు క్లిప్ పెట్టుకున్నప్పుడు రోహిత్లో కూడా మంచి విషయం ఉందని అర్థమైంది. రోహిత్ ఎంతైనా పెయిన్ తీసుకోగలడు, ఏదైనా చేయగలడని చెప్పి. సో అమన్లో కూడా బాడీ ఉంది, కొంచెం దూకుడు ఉంది. సో బాగుంటుంది ఈ టాస్క్ అని నాకు అర్థమైంది. ఈ టాస్క్ 2 లెవెల్స్. కాకపోతే నాకు ఇది ఫస్ట్ లెవెల్ కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎట్లా అనిపించింది చెప్తా. 2 లెవెల్స్. ఆ 2 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ వచ్చేప్పటికి ఏంటంటే రాడ్స్ పెట్టాలి, 4 రాడ్లు కనెక్ట్ చేయాలి, ఒక ఫ్లాగ్ పెట్టాలి, అక్కడ 2 స్థావరాలు ఉన్నాయి. సో అందులో వాళ్ళని క్లైమ్ చేసుకోవాలి. ఎవరైతే ఇద్దరు క్లైమ్ చేసుకుంటారో వాళ్ళిద్దరు సెకండ్ లెవెల్ ఆడతారు, ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. మిథిలేష్ నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చాలా లేట్గా, అంటే తన మూమెంట్ చాలా స్లోగా అనిపించింది నాకు. అందరికన్నా ఫాస్ట్గా రోహిత్ చాలా క్విక్గా అనిపించాడు. ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రెంత్, ఇట్స్ అబౌట్ రియాక్షన్. ఆ రియాక్షన్ రోహిత్ రియాక్షన్స్ చాలా స్పీడ్గా అనిపించినాయి. వెళ్ళాడు, మెట్లో తగ్గ ఎతికాడు, రాడ్లు తీశాడు, రాడ్డు ముందు పెట్టాలి వెనక పెట్టాలి కూడా చాలా క్విక్గా డిసిషన్ తీసుకున్నాడు, అర్థమవుతుంది. పెట్టాడు, పక్కనే జెండా ఉంది, తీసుకున్నాడు, అబ్జర్వేషన్ కూడా కనిపించింది, చేశాడు, పెట్టాడు, ధైర్యం దించాడు, అయిపోయింది. ఇమీడియట్లీ ఇలా ఫినిష్ చేశాడు రోహిత్. నేను షాక్ అయ్యా. నేను ఫస్ట్ మిథిలేష్ చేస్తాడేమో అని అనుకున్నా, రోహిత్ తన తర్వాత వస్తాడేమో, అమన్ తన తర్వాత వస్తాడేమో అనుకున్నా. లేదు. నెక్స్ట్ అమన్ రియాక్షన్స్ కూడా చాలా బాగుంది. స్ట్రాటజికల్గా పెట్టకపోయినా సరే అన్ని పెట్టేసుకుని నాది అయిపోయింది అన్న విధంగా చూపిస్తున్నాడు. అవ్వలాదంతే, ఇంకా కనెక్ట్ చేయాల. కానీ మిథిలేష్ ఎప్పుడైతే నుంచుండిపోయాడో, అమన్ ఎన్ని తీసుకున్నాడో, మిథిలేష్ ఇంకా స్లో అయిపోయాడు అనిపించింది. అండ్ ఐ అగ్రీ విత్ శ్రీముఖి గారు ఏం చెప్పారు, టాస్క్ అయిపోయి ఇప్పుడు మిథిలేష్ ఎలిమినేట్ అయిపోయాడు. నెక్స్ట్ అమన్ ఫినిష్ చేశాడు. అమన్ కూడా చాలా తెలివిగా కంప్లీట్ చేశాడు. సో అంటే నిజంగా ఆలోచించి చేశారా లేదంటే ఏంటని తెలియదు, కానీ నుంచొని ఎప్పుడైతే నాది అయిపోయింది అన్న విధంగా పెట్టకుండా చేస్తే ఇక్కడ 3వ వ్యక్తి అలా స్లో అయిపోయాడు. శ్రీముఖ్ గారు ఏం చెప్పారు, నీ స్ట్రెంత్ కనిపించలేదు అన్నారు. సరే నువ్వు అంటే ఇది స్ట్రెంత్తో సంబంధం లేదు కదండి, ఎతకడమే కదా అంటే, సరే ఎతకటమే, కానీ దాని తర్వాత వాళ్ళు ఆపచ్చు కదా అని చెప్పి ఇక్కడ తన ఆన్సర్ చెప్పుకొని మనకు కట్ చేస్తే వేరే విషయం. కానీ లేదంటే నేను నిజాయితీగా ఆడాలనుకుంటున్నాను, నేను ఎవరు డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు, నా గేమ్ నేను ఆడుకుందాం అనుకుంటున్నానంటే వెల్ అండ్ గుడ్. అలాంటి ఆన్సర్ అని చెప్పుంటే ఓకే, మనం చెప్పకుండా కట్ చేసి ఉంటే మాత్రం ఐ డోంట్ నో. బట్ ఇక్కడ మిథిలేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ సమ్హౌ హీ హ్యాస్ టు డిస్ప్లే. అది ఎట్లా డిస్ప్లే చేస్తాడు, ఏ గేమ్ని ఆపర్చునిటీగా తీసుకుంటాడని తన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు జడ్జెస్ కానీ ఆడియన్స్ కానీ. అదేంటి మిథిలేష్ లాంటి టాస్క్ ఓడిపోవటం ఏంట్రా అన్నట్టు అనిపిస్తుంది. సరే, దీని తర్వాత జరిగింది లెవెల్ 2. నాకు ఈ లెవెల్ 2 రోహిత్ అండ్ అమన్ ఏం ఆడారు బ్రో, సూపర్ ఆడారు. సింహాల్లో తలపడ్డారు మీ ఇద్దరు. నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు తగ్గల, ఎక్కడా తగ్గల. రా అంటే రా చూసుకుందాం అన్న విధంగానే ఉంది. స్ట్రాటజీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. 3 టాస్కుల్లో నాకు టాప్గా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ డిస్ప్లే పరంగా మాత్రం భలే ఉంది. ఇద్దరు చాలా ఈక్వల్గా అనిపించారు. ఆల్మోస్ట్ కొంచెం రోహిత్ కొద్దిగా డామినేటింగ్ అనిపించినా కూడా అమన్ కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చాడు. రోహిత్ ఇక్కడ ఫస్ట్ టాస్కే స్ట్రాటజీతో స్టార్ట్ చేశాడు. ఏం స్ట్రాటజీ వాడాడంటే, నేను పిల్లో పెట్టేసుకుంటా, నేను అమన్ని హోల్డ్ చేస్తా అని. ఇది రైటా రాంగ్ అమ్మ అంటే అబ్సల్యూట్లీ రైట్. సూపర్గా ఆలోచించాడు రోహిత్, సూపర్. ఎందుకంటే అక్కడ నువ్వు గెలవటం ఇంపార్టెంట్. నీకు ఒక పిల్లో ఉన్న పక్కన 0 పిల్లోస్ ఉన్నాయి, ఎవరి రింగులో అయితే ఎవరి ప్లేస్లో అయితే ఎక్కువ పిల్లలు ఉంటే వాడే గెలుస్తాడు. సో పిల్లో పెట్టుకొని అమన్ని హోల్డ్ చేద్దాం, నా దగ్గర స్ట్రెంత్ ఉంది, నేను హోల్డ్ చేస్తాను అనుకున్నప్పుడు దాన్ని డిస్ప్లే చేయడంలో తప్పులేదు. కానీ మనం చేసిన పొరపాటు ఏంటంటే ఆ పిల్లో కరెక్ట్గా పడిందో చూసుకోవాలి. ఒకటి ఆ పిల్లో సరిగ్గా పడలా. ఒకవేళ పిల్లో పడిన తర్వాత కూడా శ్రీముఖ్ గారు పాజ్ చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో శ్రీముఖ్ గారు ఉండరు. అండ్ సంచాలక్ అన్లెస్ అంటిల్ ఫిజికల్ ఎక్కువైపోయి వైలెన్స్ అయిపోతే కానీ ఆపడానికి ఉండదు. జస్ట్ హోల్డ్ చేసుకుంటే ఎందుకు ఆపుతారు, ఆపరు, పాజ్ చేయరు గేమ్ని. సో ఉండదు. కానీ ఇక్కడ జడ్జెస్ ఏంటంటే అలా పాజ్ చేసుకుని అలా సింపుల్గా అయిపోతే బాగోదు. సో గేమ్ నడాలి కొంచెం జరగాలి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు. సో మళ్ళీ వాళ్ళు గేమ్ ఆడారు, మళ్ళీ ఫిజికల్ అయ్యారు. ఈసారి పిల్లోస్ పెట్టుకున్నారు, మళ్ళీ ఫిజికల్ అయ్యారు. రోహిత్ మళ్ళీ అక్కడి నుంచి పిల్లో లాగిన తర్వాత వెంటనే నువ్వు ఫిజికల్ అయితే నేను ఫిజికల్ ఇక్కడ మధ్యలో ఏం జరిగిందంటే నేను తీసుకోవాలా అన్నాడు. తీసుకుంటే అదే అన్నట్టు అమ్మనేదో అన్నాడు. అనగానే రోహిత్కి అంటే పిల్లకలు టచ్ అయినట్టున్నాయి. ఏంద్రా నేను కావాలని వదిలేస్తే నువ్వేంది నేనేదో పెద్ద తోపులో వదిలేస్తే భయపడ్డాను అనుకున్నాడు ఏమో. కానీ వెంటనే ఇంకో పిల్ల తీసుకున్నాడు. వెంటనే మళ్ళీ ఫిజికల్ అయ్యారు, మళ్ళీ పాస్. మళ్ళీ వెంటనే ఇద్దరు కలిసి ఫిజికల్ అవ్వద్దు, నేను ఫిజికల్ అవ్వట్లేదు అంటే రా చూసుకుని నవ్వు మళ్ళీ పడతామా ఏంటి అన్న విధంగా మళ్ళీ అయితే ఈసారి శ్రీముఖ్ గారు ఏం చెప్పారంటే, ఇంకోసారి ఫిజికల్ అయితే గేమ్ క్యాన్సిల్ చేస్తా అన్నారు. ఇది గుర్తుంచుకోండి. గేమ్ క్యాన్సిల్ చేస్తాను ఏం చేశారు, అపూర్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ సంచాలకం చేశారు. అపూర్వాన్ని ఎందుకు చేశారు ఇది తెలియాలంటే మీకు దేవరకథ తెలియాలి, కానీ అదంతా చెప్పను. కానీ వేరే చెప్తా. ఆఫ్ స్క్రీన్లో ఏం జరుగుతుంది అంటే, కొద్దిగా అపూర్వాని మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ అమన్ అపూర్వ ఫ్లట్టింగ్ ఏదో జరిగింది, కైండ్ ఆఫ్ ఫ్లట్టింగ్, అది యాజ్ అ పార్ట్ ఆఫ్ టాస్క్ ఏమో కానీ జరిగిందని. సో మేబీ అపూర్వని ఆ విధంగా టెస్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ నుంచో పెట్టి ఉంటారు అనుకుంటున్నా.
సో ఆ అమ్మాయి కూడా ఆ టెస్ట్ అర్థమయ్యి ఆ అమ్మాయి ఏం చేసింది లాస్ట్లో ఎవరు వింటుంటే అమన్ కాకుండా రోహిత్కి ఇచ్చింది అని. ఇది ప్యూర్లీ నా పర్సనల్ క్యాలిక్యులేషన్ మా, నిజంగా ఇది జస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం నేను క్రియేట్ చేసుకున్న ఆనంద్ లావేటి యూనివర్స్ అనమాట. సో ఇందులో చెప్తే జరిగి ఉండొచ్చు అన్నది నా ఇమాజినేషన్ అంతే. మీరు రియలిస్టిక్గా తీసుకోవాకండి. ఇక్కడ మీరు కొట్టాలి ఒక లైక్. కొట్టారా? కొట్టరు. ఎందుకు? తింటున్నారో, చేతులు ఖాళీ లేవు, ఇల్లు వచ్చుకోవటం, పనులు చేసుకోవటం, టైపింగ్ చేసుకోవటం, ఇట్స్ ఓకే. కానీ ఏదో ఒకటి. సో టాస్క్ అయ్యింది. టాస్క్ మళ్ళీ ఇద్దరు ఫిజికల్ అయ్యారు. అయిన తర్వాత అపూర్వ పాజ్ అని చెప్పింది. అయిపోయిన తర్వాత ఇద్దరు వచ్చి ఉంచున్నారు. ఇక్కడ ఏం చేశాడు అంటే వెంటనే అమన్ 2 పిల్లోలు తీసుకుని రోహిత్ సైని తీసుకుని ఇటు వేసుకున్నాడు. మామ ఇది కరెక్టా కాదా అంటే ఇది కరెక్టే మావా. ఎందుకు కరెక్ట్ కాదు ఇది? ఎందుకంటే ఆవిడ పాజ్ చెప్పింది, రెజ్యూమ్ చెప్పలేదు. రోహిత్ దీని గురించి ఆలోచిస్తా, మీరు ఇంకా పాజ్ చెప్పారు కానీ మీరు రెజ్యూమ్ చెప్పలేదు కదా, మళ్ళీ ఆడమని చెప్పలేదు కదా అంటే దాని గురించి డిస్కస్ చేసే బదులు నేను ఇందాక టాస్క్లో చెప్పింది సేమ్ ఏదైతే దీపక్ చెప్పానో అది ఇక్కడ అంతే సేమ్ అప్లికబుల్. తను లాగేశాడు కాబట్టి నువ్వు లాగే. ఒకవేళ రూల్ బ్రేక్ అయితే తను రూల్ బ్రేక్ ఫస్ట్ చేశాడు కదా, ఇద్దరికి ఈక్వల్ అయిపోతుంది రాదర్ దెన్ ఆర్గ్యూయింగ్ దేర్. ఎందుకంటే ఇక్కడ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, టైం ఇంపార్టెంట్. సో వెంటనే తను కూడా రియాక్ట్ అయ్యి ఫిజికల్గా ఏదో ఒకటి చేసుకుని ఆ 2 పిల్లలు లాక్కోవాల్సింది. సో ఇది ఇలా జరిగింది. ఇక్కడ తెలివిగా తీసుకున్నట్టే అమన్. సో ఐ అగ్రీ, ఆ డెసిషన్ అమన్ది విన్నది ఐ అగ్రీ. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే అపూర్వని అడిగారు. అపూర్వని అడిగితే ఎక్కువసార్లు ఫిజికల్ అయింది అమనే కాబట్టి సో నేను ఇస్తున్నాను రోహిత్కి అని చెప్పి ఇచ్చారు. అండ్ ఆవిడని సెలెక్ట్ చేసినప్పుడు సిమిక్ గారు ఏం చెప్పారు, సంచాలక డెసిషన్ ఫైనల్, సంచాలక్ ఏం చెప్తే అది. సంచాలక డెసిషన్ ఎప్పుడు ఫైనల్ అవుతుంది? సంచాలక డెసిషన్ వీళ్ళ డెసిషన్తో ఈ మ్యాచ్ అయినప్పుడు ఫైనల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటారు ఒకరిని, వాళ్ళకి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకళ్ళు విన్నర్గా కోరుకుంటుంది. వాళ్ళు విన్నర్ అయినప్పుడే వాళ్ళ సంచాలక డెసిషన్తో ఏకీభవిస్తారు. వాళ్ళు కోరుకోకపోతే అసలు అవ్వదు. సో వాళ్ళ మనసు ఆ వ్యక్తిని కోరుకోవాలి, రోహిత్ని కోరుకోవాలి. వాళ్ళ మనసు అమన్నే కోరుకుంది యాజ్ అ విన్నర్గా. వాళ్ళు చూసారు ఏదో సంథింగ్ ఏదో. సరే ఇక్కడ ఈ అమ్మాయి ఇచ్చింది రైట్ అని అంటే వేరే రీజన్ చెప్పి రోహిత్కి ఇచ్చిన రైట్ అయితే కానీ ఫిజికల్ అయ్యారు అంటే ఫిజికల్ ఎక్కువగా మనకు కనిపించినంత వరకు రోహిత్ అయ్యాడు. సో రోహిత్ అయినప్పుడు రోహిత్ ఫిజికల్ అమన్ ఎక్కువ ఫిజికల్ అయ్యాడు అన్నట్టు కానీ నాకు అర్థం కాల. నాకు ఆవిడికి విషయం పాట వచ్చింది దాని గురించి. సర్లే మన దేవన్ తప్పు ఉంది, మనకు సరిగ్గా చూపిలేదో అనుకున్నాం. అనుకోక నీళ్ళు ఏం చేశారు, మిగతా కంటెస్టెంట్లు అడిగారు. అడిగితే 7 ఓట్లు అమన్కి పడ్డాయి గెలిచాడని చెప్పి. ఆ లెక్కన 6 ఓట్లు ఇంక్లూడింగ్ అపూర్వ ఓటు రోహిత్కి పడతాయి. సో మెజారిటీ ఇటే ఉంది. వీళ్ళు చెప్పిన రూల్ ఏంటంటే మనకి టాస్క్ ఎండ్ అయ్యేపటికి సర్కిల్లో ఎవరు ఎక్కువ ఎన్ని పిల్లలు ఉంటాయి అని చెప్పి. సో ఆ విధంగా చూసుకుంటే అమన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం అమన్కి విన్నిస్తున్నాం అని చెప్పి అభిజిత్ గారు బిందుమాదే గారు చేశారు. ఇక్కడ 2 విషయాలు. ఫస్ట్ మన అమన్ గురించి మాట్లాడుకుంటే సూపర్ బ్రో, బాగా ఆడావు. ఫస్ట్ అసలు నీకు ఫిజికల్ స్ట్రెంత్ పరంగా చూసుకుంటే కొద్దిగా రోహిత్ డామినేటింగ్గా ఉన్నా సరే మీరు ఎక్కడ వాడాలో బ్రెయిన్ అక్కడ వాడారు. ఫస్ట్ నుంచి లాక్కోవటం అది హోల్డ్ చేస్తూ ఉన్నారు కానీ లాక్కోకుండా లాస్ట్ మూమెంట్లో మీకు ఛాన్స్ దొరికినప్పుడు అక్కడ కొంచెం ఎంటీగా ఉన్నప్పుడు మీరు ఆ 2 పిల్లర్స్ లాక్కోవటం అనేది గేమ్ చేంజింగ్ మూమెంట్ మీ సైడ్. సూపర్గా ఆడారు. సో అలాగే అంటే జస్ట్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది ఉండాలి కంప్లీట్గా గేమ్లో. ఆ టాస్క్ చేసేటప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే మీకు వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయింది. సెకండ్, నాకు రోహిత్ ఇద్దరు సింహాల్లో ఎందుకు తలపడ్డారు అంటే చాలా మంచిగా ఒక ఛాన్స్ తీసుకొని తన ఫిజికల్ స్ట్రెంత్ని డిస్ప్లే చేశాడు. ఇక్కడ మిథిలేష్లో మిస్ అయ్యింది, రోహిత్ అడ్వాంటేజ్గా మారింది ఇదే. రోహిత్ చాలా క్లియర్గా డిస్ప్లే చేశాడు. సో దట్ ఆడియన్స్కి కానీ అక్కడ ఉన్న జడ్జెస్కి కానీ అందరికి ఒక ఇండికేషన్ ఇచ్చాడు, నేను చాలా స్ట్రాంగ్, నా దగ్గర ఈ స్ట్రెంత్ ఉంది. మేబీ నేను మాట్లాడకపోవచ్చేమని మీరు అనుకున్నారు కానీ నా దగ్గర స్ట్రెంత్ ఉందని చూపించాడు. టాస్క్ ఓడిపోవటం ఈ సెకండరీ, తన స్ట్రెంత్ని డిస్ప్లే చేయడం ఈజ్ ప్రైమరీ. సో రోహిత్ అక్కడ ఛాన్స్ కొట్టాడు, అక్కడ బాగా మార్క్స్ కొట్టాడు, చాలా బాగా ఆడాడు అనిపించింది. అది చేయటం కానీ ఆ స్ట్రాటజీ కానీ అంతా. దాని తర్వాత వీళ్ళు విన్ ఇచ్చేసిన తర్వాత తను సైలెంట్ అనుకుంటారు, తను వెళ్ళిపోతాడు అనుకుంటే కాదు, రోహిత్ ఈజ్ అ వైలెంట్ కంటెస్టెంట్. నేను చెప్తున్నాను, గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ విట్నెస్ ఇట్. అలాంటి రోహిత్ మనకు కనిపిస్తాడు. రోహిత్ వెంటనే లేదు అబ్జెక్షన్ పెట్టాడు. అదేంటంటే అయిపోయిన తర్వాత కదా తీసుకున్నారు, ఎట్లా ఎత్తేస్తారు అది అని చెప్పి. లేదని చెప్పి ఏదో మసిబూసి మారేడుగా చేసి మొత్తానికి విన్ ఇచ్చారు. బట్ షోడ్ సమ్ టాలెంట్. దీని తర్వాత ఏం జరిగింది అంటే వీరికి ఒక కార్డు ఇచ్చారు. ఏం కార్డు అది? బ్లైండ్ కార్డు. ఆ బ్లైండ్ కార్డులో ఒక్క నిమిషం ఎక్కడికో వెళ్ళిపోయా. శ్రీముఖ్ గారు ఈయన రావటం ఏంటి, ఆయన సెలెక్ట్ చేయటం ఏంటి, ఆయన స్పీచ్ ఇవ్వటం ఏంటి, మళ్ళీ టాస్క్ కోసం ఆయన సెలెక్ట్ చేయటం ఏంటి, మళ్ళీ ఆయనే గెలవటం ఏంటి, బ్లైండ్ కార్డ్ ఈయన ఇవ్వటం ఏంటి, ఇన్ని ఏంటో నాకు కూడా అర్థం కావట్లా. ఏదో ప్లాన్డ్ ఏంటోలా ఉన్నాయి, అన్ప్లాన్డ్గా ఇన్ని ఏంటో ఎట్లా జరుగుతాయి, పైగా ఎలివేషన్స్ మధ్యలో. సర్లేండి. సో బ్లైండ్ కార్డ్ ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది, ఇప్పుడు వాళ్ళ కార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఈ కార్డు నీ దగ్గర ఉండదు. ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది నీకు ఫర్దర్గా తెలుస్తుంది. అయితే నీవేం చేయాలి అంటే నువ్వు తీసుకున్న కార్డుని ఒక 0 మెంబర్కి ఇవ్వాలి.
ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన జ్యూరీ మెంబర్ ఫ్యూచర్లో దీన్ని ఎప్పుడు ఎలా వాడతారో అలా వాడతారు. సో నువ్వు డిసైడ్ చేసుకొని ఎవరికి ఇస్తావు ఇవ్వు అన్నారు. మామ చెప్తానండి, ఆమెను ఏం చేశాడు, బిందు మారి గారికి ఇద్దాం అనుకున్నాడు. సో నా ఆడిషన్ చూసి అమ్మని ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అంతే, తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు, ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతాడు. అమన్ తన ఆడిషన్ చూసి నాకు అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, కానీ మీరు ఇవ్వాల, నా పొటెన్షియల్ ఇంకా చూడాలి అన్నారు. ఐ హోప్ నేను ఈరోజు నా పొటెన్షియల్ చూపించి ఈ కార్డు గెలుచుకున్నా, మీరు నా పొటెన్షియల్ చూసారనుకుంటున్నా. అందుకోసం అని చెప్పి నేను మిమ్మల్ని నమ్మి ఈ కార్డు మీకు ఇస్తున్నా. రేపన్న రోజు నాకు అవసరమైనప్పుడు మీరు నా కోసం దీన్ని వాడతారు అని చెప్పి నేను నమ్ముతున్నా అని చెప్పిస్తే బిందు మా దగ్గరికి మాట్లాడాలి. బిందు మా దగ్గరికి ఏం చెప్పావురా, సూపర్ చెప్పారా, శివకి ఇంప్రెస్డ్, బిందు మా దగ్గర ఇంప్రెస్డ్, నిజంగా బాగా చెప్పావు, బాగా చెప్పు, నాకు కూడా భలే వచ్చేసింది. ఇది ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు అది పేర్చుకోవాలి. సో సూపర్గా చెప్పాడు. ఎంత టాస్క్ గెలవటం ఆడటం అన్నది ఒక ఎత్తు, ఈ ఇంప్రెషన్ కొట్టడం అన్నది ఒక ఎత్తు. చాలా బాగా వచ్చింది, నచ్చింది నాకు. సో ఆ విధంగా ఏం చేశాడంటే ఐ విల్ గివ్ దిస్ టు బిందు అని ఇచ్చారు. కళ్యాణ్ ఇక్కడ లాస్ట్లో ఒక మంచి మోటివేషన్ ఇచ్చాడు వాళ్ళందరికీ. ఏంటి అంటే మీరు ఎలా ఆడాలో మీరు డిసైడ్ చేస్తారు, కానీ మీరు ఎలా ఆలోచించాలి అన్నది వీళ్ళు చెప్తారు. జడ్జెస్ అగ్ని పరీక్ష ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒకలా వేరేలా ఉంటుంది, కానీ మీరు హౌస్లో ఎలా ఆడాలో వాళ్ళు చెప్పే మాటలను బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇందాక చెప్పింది, అపూర్వకి చెప్పింది, ఆ సంచాలక డెసిషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పింది, ఇలాంటివే. సో దిస్ ఈజ్ ఒక ట్రైనింగ్, మీకు ఒక ట్రైనింగ్ అవుతుంది. ఆ ట్రైనింగ్ బలంగా వాడుకోండి అని. నేను ఇక్కడే నేర్చుకున్నా, అదే నేర్చుకున్నా. సో మీరు మిస్టేక్ చేస్తే యాక్సెప్ట్ చేయండి. ఆడియన్స్ ఓటింగ్ మ్యాటర్, గెలుపు ఇంపార్టెంట్ కాదు, ఎలా గెలిచామన్నది ఇంపార్టెంట్. జడ్జెస్ కూడా డిసైడ్ చేసేది. సో ఏం చూసుకున్నారు, నేను ఈరోజు ఈ స్టేజ్ మీద అలా నుంచున్నానంటే కారణం, ఈ కప్పుతో అలా నుంచున్నానంటే కారణం వీళ్ళే అని చెప్పి జడ్జెస్కి ఒక మంచిగా క్రెడిట్ ఇచ్చి అన్నీ చేసుకొని చేశారు. మన ఏంటో ఎక్కువసేపు చెప్పేసుకున్నాను, ఫీలింగ్ వస్తుంది నాకు. 40 నిమిషాలు అయిపోయింది. చలో, ఇప్పటివరకు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అది ఇంకా రెడీ అవ్వలేదు. మేబీ రేపు ఇస్తా అంటే 12 దాటిపోతే ఈరోజు ఇస్తా, బాగుంటుంది. సో యూ విల్ లైక్ ఇట్, ఐ హోప్ సో. అంటే మరీ పెద్ద ఎట్లా చెప్తే ఇంకెక్కువ అనుకుంటారని భయంగా ఉంటుంది. సరే, సో మళ్ళీ కలుద్దాం. ఇన్స్టాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్లో ఉన్న టాప్ వ్యూస్ అని చెప్పి మంచి మంచి రీల్స్, అప్డేట్స్ అన్నీ అందులో పెడతా ఉంటాను. సో అక్కడికి వచ్చేయండి, టాప్ వ్యూస్లో అక్కడ ఫాలో కొట్టండి. అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఆ లోపల ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.